హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ సుశీల క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. సో మీ అందరి అభిమానాలతో నేనైతే సబ్స్క్రైబర్స్ 16,000కి పైనే ఇంకా అలా సాగుతుందన్నమాట. చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు నేను చూపించబోయే ఏం రెసిపీ అనుకుంటున్నారా? ఏంటి ఉప్మా చూపిస్తుంది, ఏముంది ఇందులో ఏంటి అనుకుంటున్నారా? చాలామంది అయితే ఎప్పటి నుంచో నన్ను చిట్టి పొడం చూపియండి ప్లీజ్ అండి అని చెప్పి ఒకళ్ళు మాత్రం చాలా మెసేజ్లు పెడుతున్నారు. కేవలం వాళ్ళ కోసమే కాదు, తెలియని వాళ్ళందరూ తెలుసుకుంటారని చూపిస్తున్నానండి. నేను ఇప్పుడు చూపించిన కొలతల ప్రకారం చిట్టి పొడం చేసుకోండి, టేస్ట్ సూపర్ అండి. నేనైతే ఎండుమిరపకాయలు చూసారా, పుట్నాలు దేంట్లో అయితే తగ్గండి బౌల్ నిండా తీసుకున్నా, దాంట్లో పావు వంతు ఎండుమిరపకాయలు తీసుకున్నా. అలానే ఎల్లుల్లిపాయ, సగం ఎల్లుల్లిపాయ, మూడు ఎండు కొబ్బరి ముక్కలు, కొంచెం జీలకర్ర, కొద్దిగా ఉప్పు మాత్రం చూసుకుని వేసుకోండి. ఊరికే ఎక్కువైపోద్ది కదా, అందుకని నేనైతే ఒక 3/4 చెంచా 1/2 చెంచా అలా చూసి వేసుకున్నాను అనమాట. దీన్ని అయితే గ్రైండర్ చేసుకుందాము. ఈ గ్రైండర్ చేస్తున్నప్పుడల్లా చిట్టి పొడము ఇట్లాంటివి నాకు ఒకటే మా అమ్మే గుర్తొస్తుందండి. మా అమ్మ రోట్లో దంచి జల్లెడు కూడా పట్టేదండి. అసలు మళ్ళీ ఇంత పలుకొచ్చినా కూడా తినరు అండ్ మళ్ళీ ఎందుకులే అని చెప్పి. అప్పటి వాళ్ళు ఓపిక మనకి లేదండి, మనకున్న ఓపిక మన పిల్లలకి లేదు. ఇప్పుడు మనకు ఓపిక ఏంటంటే మన కోసం గ్రైండర్లు కొన్ని ఇచ్చారు, అన్నీ ఇచ్చినా కూడా ఒక్కొక్కసారి కుదరక బయట నుంచి తెప్పించుకున్నాం. రేపు పొద్దున పిల్లల దగ్గరికి వచ్చేసరికల్లా ఇంకేం జరుగుతాయో. దోశలు రెడీమేడ్ వచ్చి అది వేడి చేసుకుని తింటారేమో అలా అనిపిస్తుందండి. ప్రపంచం వాళ్ళ ఓపికలు అలానే ఉన్నాయి. సో ఈ విధంగా చిట్టిపోవడం అయితే అయిపోయిందండి. చిట్టిపోవడం అంటారు, కారం చిట్టిపోవడం అంటారు. ఏమీ లేదండి, చిట్టిపోవడం అంటేనేమో ఎండుమిరపకాయలు, జీలకర్ర స్కిప్ చేసేయండి. కారం చిట్టిపోవడం అయితే ఇవి వేసేయాలి. సో ఇవైతే ఇందులో చూసారా, నేను ఇప్పుడు గోధుమ ఉప్మా చేసుకున్నానండి. దీంట్లోకి నేను టమాటా పచ్చడి మా అమ్మ ఇచ్చిందండి. నేను హైదరాబాద్ నుంచి రిటర్న్ వచ్చేప్పుడు సూర్యాపేటలో దిగితే అమ్మ అన్నం పెట్టిందండి. అమ్మ చేతి అన్నం తింటే ఏంటో తెలియని తృప్తి అండి, ఎంత బాగుంటుందో. అమ్మ పచ్చడి బాగుందంటే చాలా ఇచ్చేసిందండి నాకు. ఆ ప్రేమ, తల్లి ప్రేమ వయసుతో నిమిత్తం లేదు వాళ్ళకి. సో దాంట్లో ఈ చిట్టుపొడము నెయ్యి వేసుకుని బాగా కలిపేసుకుని ఇలా కొత్తిమీర కూడా వేసుకుని మేము తింటామండి. చాలా బాగుంటుందండి. తల్లి మనసు అంటే ఏంటో ఒకసారి ఇప్పుడు నేను చెప్తూ ఆపేసే కదండి. మనకు బాగుంది బాగోలేదు అన్నా సరే వాళ్ళకి ఓపిక లేకపోతే చేయించే వాళ్ళతో అయినా దగ్గరుండి మా అమ్మాయికి ఇలా ఇష్టం అని చెప్పి చేయించుకుంటారండి. సో అదండి అమ్మ మనసు. సో ఇప్పుడు ఈ చిట్టుపొడము కొంతమందికి డౌట్ రావచ్చు, ఎందుకు ఎండి మిరపకాయలే వేశారు, ఎండి మిరపకాయలే ఎందుకు వేశారు, ఎండు కారం వేయచ్చుగా అనుకుంటారు. కానీ దీనికి ఉన్న టేస్ట్ దానికి రాదండి. తప్పకుండా మీరు ట్రై చేయండి, మీరే అంటారు. సో నిల్వ ఉండాలి అనుకుంటే ఇవన్నీ ఒక్కసారి వేయించేసుకుని అయితే చల్లారాక పెద్ద సీజన్ అంటే పెట్టుకుని, లేదా మన పిల్లలు అమెరికాలో అలా ఉంటారు కదా, అలాంటప్పుడు కొంతమంది పిల్లలు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి పంపించడానికి దానికి చాలా బాగుంటుంది ఇట్లా. సో ఈ విధంగా అయితే సీసాలో పోసేసుకుంటే ఎన్నాళ్ళైనా ఉంటుందండి. నాకైతే 1.5 మంత్ వస్తుంది ఈ మాత్రం. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను అన్ని పచ్చళ్ళు కూరలు అన్నీ చేస్తాను. ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు వాళ్ళు ఇలా అన్నిట్లో వేసుకుంటారనమాట. ఈ టమాటా పచ్చళ్ళలో ఈ పొడము వేసుకుని కొంచెం పంచదార వేసుకుని వాటర్ వేసుకొని కలుపుకొని అల్లం చట్నీ కింద కూడా వాడుకోవచ్చండి ఈ పొడము. అలానే క్యాప్సికమ్ ఫ్రై కానీ స్టఫ్డ్ బజ్జీ ఫ్రై చేస్తాను చూసారు, వాటిలో కూడా బాగుంటుందండి. చాలా వాటిల్లో బాగుంటుందండి. బీన్స్, గోరు చిక్కుడుకాయలు, దొండకాయ, వీటన్నిటిలో కూడా అవన్నీ ఆయిల్లో లైట్గా వేయించుకున్నాక దింపే ముందు ఈ పొడి వేసేసుకున్న చాలండి. టైం లేనప్పుడు అన్ని యూజెస్ ఉన్నాయండి. ఉద్యోగం చేసే వాళ్ళకి అట్లా వాళ్ళకైతే ఇంకా యూజ్ అవుతుందండి. నేను ఇట్లా అన్ని రకాల పొడాలు రెడీ చేసుకుంటే ఏరుశనగుళ్ళ పొడం, కరివేపాకు కారం, కొత్తిమీర కారం, ఇది మసాలా పొడి కూడా ఈరోజు చూపిస్తానండి. నేను నిల్వ ఉంచుకుంటా కదా, అది ఎలా చేయాలి ఏంటని. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పొడి అయితే మన ఇంట్లో తప్పకుండా ఉండాలండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.